తీర్పుపై భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్పందించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు తమదేనని, దేనికైనా సిద్ధంగా ఉన్నానని తెల్లం వెంకట్రావు అన్నారు. బలమైన కేడర్తో తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రజల అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే పార్టీ మారినట్లు ఎమ్మెల్యే వెంకట్రావు స్పష్టం చేశారు. ఈరోజు చాలా మంది హైకోర్టు జడ్జిమెంట్ చూసి నాకు చాలా మంది ఫోన్ చేయడం జరుగుతుంది. జడ్జిమెంట్ ఇచ్చింది అసెంబ్లీ సెక్రటరీకి ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ అయితే పూర్తిగా చూడలేదు. ఆ జడ్జిమెంట్ ఏమున్న తర్వాత పూర్తి డీటెయిల్స్ మాట్లాడతాను. అదేవిధంగా ఈరోజు చాలా మంది రకాలుగా ఆ పార్టీ నుంచి మారారు, ఈ పార్టీ నుంచి మారారు. అదేవిధంగా చాలా మంది మారిన ఎమ్మెల్యేలే ఈరోజు ఎప్పుడు ఆ గుంట దగ్గర నక్కలాగా ఎదురు చూసే మంత్రులు ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. నేను చాలా సోషల్ మీడియాలో చూశాను. అయిపోయింది, నేను వచ్చేస్తాను, మీరు ఎవరు వచ్చినా ఇక్కడ నిలబడి గెలిచేది కాదు, మీరు చాలా మంది వచ్చి నేను ఎగ్గేస్తాను. నిజంగా అలానే జరిగితే నేను కూడా రెడీగా ఉన్నాను. అదేవిధంగా ఏదేమైనా ఒక విశ్వాసంతో భద్రాచలం అభివృద్ధి కొరకు, అభివృద్ధి ఆలోచనతో, ప్రజల అభివృద్ధి కొరకు ఆ రోజు చాలా మంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని చూడటానికి ఒక్కసారి వచ్చారు 10 సంవత్సరాలకి. అప్పుడు వచ్చిన 100 కోట్లు అన్నారు. తర్వాత ఒక విపత్తు వచ్చిన తర్వాత 1000 కోట్లు అన్నారు. ఎటువంటిది భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి చేయలేదు, మీకు ఎందుకు ఓటు వేయాలని అడిగితే ఆ రోజు నేనున్నాను, నన్ను చూసి ఓటు వేయండి, ఖచ్చితంగా అభివృద్ధి ఏ గవర్నమెంట్ వచ్చినా అభివృద్ధి చేసి చూపెడతానని ఏదైతే మన వాళ్ళకి